హాయ్ అండి. ఇదైతే వినాయక చవితి రోజు వీడియో. ఇంక వినాయక చవితి మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా గుమ్మం ముందు అయితే ఇలా ముగ్గులు అయితే వేసాము. ఇవైతే మా సాయితీయ వేసింది ముగ్గులు. ఇంకా ముందు రోజంతా వర్షం పడింది. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లు గుమ్మాలంతా మాపెట్టి ఇలా ముగ్గులు అయితే వేసాము. తర్వాత వినాయకుని కూర్చోబెట్టడానికి పీటకు పసుపు రాసి ఇక్కడ కూడా ముగ్గులు వేసి సైడ్కి పెట్టింది. ఇంకా వినాయకుడికి సంబంధించిన పువ్వులు, పత్రి, పళ్ళు, వినాయక బొమ్మ కూడా బుధవారమే తీసుకొచ్చాము. ముందు రోజు అయితే వినాయకుని తేలేదు, బుధవారమే తెచ్చారు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసాక నేనైతే ఇక్కడ పులిహోర అయితే రెడీ చేశాను. ప్రసాదాలు అయితే రెడీ అవుతున్నాయి ఇక్కడ. ఇంకా పులిహోర, ఉండ్రాళ్ళు, వడపప్పు కూడా తయారు చేశాను. 3 ప్రసాదాలు అయితే పెట్టాను. నేనైతే పప్పు ఉండ్రాళ్ళు చేశాను. ఇంక ఇవన్నీ అయిన తర్వాత వినాయకుడికి అయితే డెకరేషన్ చేసి పూజ అయితే స్టార్ట్ చేశాము. ప్రసాదాలు అన్ని పెట్టేసాము. ఇక్కడ దేవుడికి డెకరేషన్ కూడా చేసాము. పీట వేసాం కదా, పీట మీద అయితే ఒక ప్లేట్ పెట్టి బియ్యం వేసి వాటిలో చుట్టూ అయితే గరికతో అయితే డెకరేషన్ చేసాము. దాని మీద అయితే వినాయకుడిని అయితే కూర్చోబెట్టాము. వెనక్కి కూడా మామిడి కొమ్మలు, మామిడి ఆకులు, బంతి పూలతో అయితే డెకరేషన్ చేసాము. చాలా బాగా అనిపించింది నాకైతే డెకరేషన్. ఇంకా సైడ్ ప్లేట్లు అయితే తమలపాకులతో మా సాయిత అయితే వినాయకుడిని అయితే చేసింది. ఇంకైతే పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓంనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంరక్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం హరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మాయ. లోపలికి గాలి పిలిచి వెండి పల్లెములను 1000 ముత్యాల కొండలకు నీలము కలయబోసి మెండుగు హారములను మెండి నిండా వేసుకుని దండిగ నీకిత్తు ధవల హారతిని శ్రీమూర్తి వంధ్యునకు సింహయము. ఇంకా ఇది హారతి అయితే ఇచ్చేసాము. మా వినాయక పూజ అయితే అయిపోయింది. ఇంకా కథ అయితే మధ్యలో అయింది, కథ కూడా అయిపోయింది. ఇంక ఇదండి మా వినాయకుడి పూజ. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి.